ప్యాకాట చాలామంది చాలా చోట్ల ఆడుతూ ఉంటారు. ఇందులో చాలా రకాలుగా ప్యాకాట చూస్తూ ఉంటాం. పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టి ఆడేవారు ఉంటారు. ఆర్గనైజ్డ్ వేలో ప్యాకాట క్లబ్బులు ఉంటాయి. దాని నుంచి మొదలుకొని మన ఇళ్లల్లో 10 మంది కలిసినప్పుడు, బంధువులు స్నేహితులు కలిసినప్పుడు, ఫంక్షన్స్లో కలిసినప్పుడు, లేదా ఏదన్నా పార్టీలలో కలిసినప్పుడు టైంపాస్కు ఎంటర్టైన్మెంట్కు ప్యాక్ ఆడుతూ ఉంటారు. కొన్నిసార్లు డబ్బులు పెట్టాడచ్చు, డబ్బులు పెట్టకుండా కూడా ఆడచ్చు. చాలా తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి ఆడుతూ ఉంటారు. ఇలా రకరకాల ఫ్రెండ్స్ ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు రైళ్లలో కూడా మీరు గమనించండి, ప్యాకాట ఆడుతూ ఉంటారు. సో ప్యాకాట రిటైర్డ్ పీపుల్ కొంతమంది కాలక్షేపానికి ఆడుతూ ఉంటారు. ఈవెన్ కొన్ని కాలనీలో హౌస్ వైఫ్స్ కూడా పని అయిపోయాక కాలక్షేపానికి ఆడుతుండే వారు కూడా ఉన్నారు. మరి అన్ని సందర్భాల్లో ప్యాకాట నేరమా? ప్యాకాట అన్ని సందర్భాల్లో అనైతికమా? ప్యాకాట ఆడడం అంటే నైతికంగా దిగజారుడు కిందికి వస్తుందా? ఇది చాలా మందిలో అడిగే ప్రశ్న. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్యాకాట ప్రియులకు ఒక రకంగా ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే అర్థం సుప్రీంకోర్టు ప్యాకాటను సమర్థించిందని కాదు, ప్యాకాటను మెచ్చుకున్నదని కాదు. కానీ ఏ సందర్భంలో ప్యాకాట ఆడావు అన్న దానిపైన అది నేరమా, అది నైతిక పతనమా ఆధారపడి ఉంటుంది అన్నది సుప్రీంకోర్టు తీర్పు చూస్తే అర్థమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పులో ఏమన్నది అనే అంశాలకు వెళ్లే ముందు అసలు కేసు ఏంటి, సుప్రీంకోర్టు ముందుకు ఎందుకు వచ్చింది కేసు, ఈ ప్యాకాట గోల ఎందుకు వచ్చింది? ప్యాకాట గోల రావటానికి కారణం ఏంటంటే ఈ కేసు పేరు హనుమంతరాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ కేసులో హనుమంతరాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో ఆ వ్యక్తి కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీకి ఎన్నికవుతాడు. సో గెలిచిన ఈ వ్యక్తి గతంలో ప్యాకాట ఆడినందుకు అతని పైన కర్ణాటక పోలీస్ యాక్ట్ కింద కేసు పెట్టబడింది. విచారణ కూడా లేకుండా 200 రూపాయలు ఫైన్ వేసి వదిలేశారు. సో కర్ణాటక పోలీస్ యాక్ట్లో బహిరంగంగా ప్యాకాట ఆడడం గ్యాంబ్లింగ్గా భావించి ఈ కేసు పెట్టి ఫైన్ వేశారు. कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో ఓడిపోయిన వ్యక్తి జాయింట్ రిజిస్ట్రార్ ఆఫ్ కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇతని ఎన్నిక చెల్లదు, ఎందుకంటే ఇతనిలో గతంలో ప్యాకాట ఆడి కేసు ఉంది, ఇతని పైన శిక్ష కూడా పడింది, 200 రూపాయల ఫైన్ కూడా పడింది. అందువల్ల కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం నైతిక దిగజారుడుతనం కారణాన కేసు ఉన్న శిక్ష పడిన వ్యక్తి ఎన్నిక కనరుడు అని కంప్లైంట్ ఇచ్చారు. కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థ కూడా ఆ ఎన్నికలు చెల్లదు అని అతని ఎన్నికను రద్దు చేసింది. దాంతో హైకోర్టుకి వెళ్ళింది కేసు. హైకోర్టు కూడా ఎన్నిక చెల్లదు, ఇతను ప్యాకాట ఆడుతూ దొరికాడు బహిరంగంగా, ప్యాకాట ఆడడం నేరము, నైతిక పతనము, అందుకు ఇతను కర్ణాటక పోలీస్ యాక్ట్ కింద శిక్ష పడింది గనక ఇతని ఎన్నిక చెల్లదు అని తీర్పు చెప్పింది. అతను ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఎన్నిక చెల్లుతుంది అని హైకోర్టు తీర్పును కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీస్ నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్యాకాట ఆడి శిక్ష పడి ఎన్నిక రద్దయిన వ్యక్తికి ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా ప్యాకాట ఏ రకమైన నేరము, ఇది నైతిక పతనమా, నైతిక దిగజారుడు తనమా కాదా అనే అంశం పైన సుప్రీంకోర్టు ఆసక్తికరమైన అబ్జర్వేషన్ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏమన్నదంటే, మన దేశంలో సామాన్య ప్రజలకు, కామన్ మ్యాన్కు ప్యాకాట ఆడడం ఒక వినోదము. ఇది చీపెస్ట్ అండ్ హార్మ్లెస్ ఎంటర్టైన్మెంట్, ఎలాంటి హానికరము కాదు. ఇది చాలా చౌకగా ఎలాంటి ఖర్చులు లేకుండా ప్యాకాట ఆడచ్చు.
ప్యాకాట్ ఆడడం ఫన్, ఎంటర్టైన్మెంట్, పాసింగ్ టైం వీరికి. అందువల్ల అన్ని సందర్భాల్లోనూ ప్యాకాట్ ఆడడం నైతిక పతనం కాదు. అన్ని సందర్భాల్లో ప్యాకాట్ ఆడడం నైతిక దిగజారుడుతనం కాదు. దేశంలో భిన్నమైన జీవన శైలి కలిగిన ప్రజలు ఉంటారు. లైఫ్ స్టైల్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, డైవర్సిటీ ఉంటుంది, ఇంక్లూజివిటీ ఉన్న సమాజం మన దేశం. ఇదంతా సుప్రీంకోర్టు చెప్పిన అభిప్రాయాలు. కొన్ని దేశాల్లోనైతే వృద్ధులకు ప్రత్యేకంగా క్యాసినోలను ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వారి పిల్లలు వారితో ఉండరు, వారు భయంకరమైన ఏకాంతాన్ని అనుభవిస్తుంటారు. అందువల్ల ఆ వృద్ధులంతా క్యాసినోకు వచ్చి అలా కొంత కూర్చొని వారు అక్కడ ఆహారం ఇస్తారు, వారు చూసుకుంటారు. వృద్ధులంతా కలిసి రోజంతా క్యాసినోలో ఆడిపోతారు. అదొక రకమైన లైఫ్ స్టైల్. మన దేశంలో సాధ్యం కాకపోవచ్చు. మన మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్న సమాజం నిజమే. ఇప్పుడు అమెరికాలో లాస్ వెగాస్లో నేను కూడా చూశాను. మేమున్న హోటల్లోనే కింద మొత్తం క్యాసినోస్, ఎక్కువ మంది ఓల్డ్ పీపుల్ గ్లాసులో మందు పోసుకుంటారు, లేదంటే కోక్ పోసుకుంటారు, తాగుతూ ఉంటారు, పక్కన ఫుడ్ ఉంటుంది, తింటూ ఉంటారు, సో ఆడుతూ ఉంటారు. సో క్యాసినోలో ఆడుతూ ఉంటారు, రోజంతా ఆడి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి వచ్చిన పెన్షన్లో కొంత మనీని ఖర్చు పెడుతుంటారు. దట్ ఈస్ లైక్ అ పాసింగ్ టైం ఫర్ దెమ్. నిజమే, మన దేశంలో లేదు ఈ కల్చర్, కానీ ప్రపంచంలో చాలా దేశాలు ఈ కల్చర్. అదే సమయంలో పెద్ద ఎత్తున కోట్లలో, వందల కోట్ల వ్యాపారం చేసే క్యాసినోలు కూడా ఉన్నాయి. అన్ని క్యాసినోలు ఇలా వృద్ధుల కాలక్షేపానికి అని చెప్పలేము. సో అందువల్ల సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, ప్లేయింగ్ కార్డ్స్ అన్ని సందర్భాల్లోనూ నేరం కాదు, నైతిక దిగజారుడుతనం కాదు. అన్ని బెట్టింగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు అది గ్యాంబ్లింగ్ అవుతుంది. బెట్టింగ్ ఇన్వాల్వ్ కాకుండా ఫన్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, టైంపాస్ చేయడం కొరకు ప్యాకాట్ ఆడితే అది నైతిక పతనం ఎలా అవుతుంది? ఇట్స్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కదా అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే మొరాలిటీ, ఇమ్మొరాలిటీ అనేది నిజమే. సుప్రీంకోర్టు అన్నది చాలా కీలకం. ఒక డైవర్సిటీ ఉన్న సమాజంలో, వైవిధ్యభరితమైన జీవన శైలి ఉన్నటువంటి సమాజంలో మొరాలిటీ, ఇమ్మొరాలిటీని డిఫైన్ చేయడం ఏకపక్షంగా చాలా కష్టం. సుప్రీంకోర్టు చెప్పిన దానికి నా వివరణ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు కొన్ని సంస్కృతుల్లో మీరు గమనించండి, పురుషులు స్త్రీలు కలిసి తాగుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు, గ్రామాల్లో కళ్ళు తాగుతూ ఉంటారు. పెద్ద పెద్ద ఎలీట్ ఫ్యామిలీస్లో కూడా పురుషులు స్త్రీలు కలిసి మద్యం సేవిస్తుంటారు. కానీ అనేక మధ్యతరగతి కుటుంబాల్లో దాన్ని తీవ్రమైన నైతిక పతనంగా చూస్తారు. ఇదేంటి, ఆఖరికి స్త్రీలు కూడా తాగుతున్నారే అని. పురుషులు చేస్తేనే నైతిక పతనం, స్త్రీలు చేస్తే ఇంకెక్కువ నైతిక పతనంగా భావిస్తారు. కానీ మరికొందరి జీవితంలో, మరికొందరి సంస్కృతుల్లో అదొక రొటీన్ లైఫ్ స్టైల్, అదొక జీవనశైలి. ఎవరు ఫీల్ కూడా కాదు. పూర్తి శాకాహారులు, శాకాహారమే గొప్పదని భావించేవారు ఈవెన్ మాంసాహారాన్ని కూడా నైతిక పతనంగా భావిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా స్ట్రిక్ట్ నాన్ వెజిటేరియన్స్ కూడా, మాంసాహారులు కూడా శుభకార్యాలైనప్పుడు, పండుగలైనప్పుడు మాంసాహారం దూరంగా ఉంటారు. అంటే వారు కూడా మాంసాహారం శుభకార్యంలో తినడం ఇమ్మారల్గా భావిస్తారు. మీరు గమనించండి, మాంసాహారాలలో కూడా కొంతమంది ఇళ్ళకి, మీరు పెళ్ళిళ్ళకు పోండి, పెళ్ళిలో వెజిటేరియన్ సర్వ్ చేస్తారు. అంటే వాళ్ళలో కూడా ఎక్కడో ఒక చోట నాన్ వెజిటేరియన్ ఇమ్మారల్ బిహేవియర్ ఉంటుంది. కానీ ఈ దేశంలో 90% ప్రజలు అలవాటు మాంసాహారమే. మాంసాహారాన్ని మనం ఇమ్మారల్ అనగలమా? శాకాహారం మాత్రమే మారల్ అనగలమా? ఇదే సుప్రీంకోర్టు ప్లేయింగ్ కార్డ్స్కి అన్వయించింది. లైఫ్ స్టైల్లో చాలా చేంజ్ ఉంటుంది. వాట్ ఈజ్ మారల్ ఫర్ సంబడి మే నాట్ బి మారల్ ఫర్ అదర్స్. ఒకరికి అనైతికం అనిపించింది మరొకరికి వాట్ ఈజ్ ఇమ్మోరల్ ఫర్ సంబడి మే నాట్ బి ఇమ్మోరల్ ఫర్ అదర్స్. కారణం ఏంటంటే డైవర్స్ లైఫ్ స్టైల్స్, వైవిధ్యభరితమైన జీవన శైలి ఉంటుంది. సో అందువల్ల సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇప్పుడు మీరు గమనించండి, సాంప్రదాయాలు, చాదస్త కుటుంబాల్లో ఒక అమ్మాయి అబ్బాయి క్లాస్మేట్స్ కూడా కలిసి సినిమా పోవడం కూడా చాలా ఇమ్మోరల్గా భావిస్తారు. ఇక మెట్రోపాలిటన్లో, అర్బన్ ఏరియాస్లో అదే ఆ రకమైన భావనే ఉండదు. ఏముంది, క్లాస్మేట్స్ అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే కలిసి సినిమాకి వెళ్తారు, ఏముంది, కలిసి హోటల్కి వెళ్తారని ఫీల్ అవుతారు. సో ఇలా మొరాలిటీని, ఇమ్మొరాలిటీని
స్ట్రిక్ట్గా రిజిడ్గా ఇంటర్ప్రిట్ చేయలేదు సమాజంలో. అందుకే దీనికి ప్యాకాటకు అన్వయిస్తూనే సుప్రీంకోర్టు అన్నది ఇన్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ప్లేయింగ్ కార్డ్స్ ఈజ్ నాట్ మారల్ టర్పిట్యూడ్ అనేది. ఇక్కడ అండర్లైన్ ప్యాకాటను సుప్రీంకోర్టు సమర్థించలేదు, ప్యాకాటను సుప్రీంకోర్టు ప్రమోట్ చేయడం లేదు, ప్యాకాట ఆడమని ప్రజలకు పిలిపేమి ఇవ్వడం లేదు. రాంగ్ నోషన్ రావద్దు, రాంగ్ కంక్లూజన్ రావద్దు. అన్ని సందర్భాల్లో ప్యాకాట నేరం కాదు, అన్ని సందర్భాల్లో ప్యాకాట నైతిక పతనం కాదు. కేవలం వినోదం కొరకు, టైంపాస్ చేయడం కొరకు, 10 మంది కలిసి ఆనందంగా గడపడం కొరకు ఆడితే ప్రమాదం లేదు. కానీ కోట్ల బెట్టింగ్ పెట్టి లక్షలు ఆడితే మాత్రం ఖచ్చితంగా నేరమే, ఖచ్చితంగా నైతిక పత్రమే. సుప్రీంకోర్టు దాన్ని ఏమి సమర్థించలేదు. సుప్రీంకోర్టు అన్నది ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫన్, పాసింగ్ టైం ప్యాకాట ఆడితే అది చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, హార్మ్లెస్ ఎంటర్టైన్మెంట్ అని మాత్రమే అన్నది.